అందరికీ నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ 2025 ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరికి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి, ఎవరెవరికి ఏ విధంగా ఈ 2025 అంతా కూడా కంటిన్యూ అవబోతోందో మనతో తెలియచేయటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీకృష్ణ సుధి గారు ఉన్నారు. వారితో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీకు 10 టీవీ వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 2025 అంటే సంవత్సరం మారే కొద్దీ ఒక్కొక్కరికి కూడా ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది అన్న అనుమానాలు లేదంటే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మరి రాసుల వారీగా చూద్దాం. ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎవరికి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, అలాగే కొంత ఎవరికెవరికి నెగిటివ్గా ఉండబోతోంది, ఈ వివరాలన్నీ కూడా. ముందుగా అయితే గత సంవత్సరం కంటే అందరికీ బాగుంటుంది. 2024 చాలా తీపి గుర్తుల్ని మిగిల్చేలేని సంవత్సరం. 2025 సంవత్సరం 2024తో పోలిస్తే చాలా విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి అభివృద్ధి పదంలో ఉండేటువంటి ఫలితాలే ఉన్నాయని చెప్పచ్చు. ఓకే, అంటే ఈ ఇయర్ అంతా కూడా కొంత న్యాచురల్గా జరిగిన డిజాస్టర్స్ అన్నీ ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా. సో అవన్నీ ఈ సంవత్సరం మనం ఉంటాయి కానివ్వండి, తీవ్ర స్థాయిలో ఉండవు. కాకపోతే ఏంటంటే వ్యక్తులకి కొంత మంచి అభివృద్ధి పరంగా ఉండేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అయితే మనం రాశుల వారీగా చూద్దామండి. ముందుగా మేషరాశి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 2025 సంవత్సరం కొంతవరకు ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు. కొత్తగా ఈ సంవత్సరం వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నది. అలానే గురుడు ద్వితీయంలోంచి జూన్ నుంచి తృతీయ రాశిలోకి వెళ్తాడు. తద్వారా వచ్చేసి గురుడు వల్ల ఉండేటువంటి ఆర్థిక అనుకూలతలు జూన్ వరకు ఉంటాయి, జూన్ తర్వాత తగ్గుతాయి. అదేవిధంగా వచ్చేసి శని ఎప్పుడైతే ఏలినాటి శని ప్రారంభమైందో అందులో మీనంలోకి వస్తున్నాడు, వ్యయస్థానంలోకి. ఖర్చులు అధికంగా ఉంటాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు అనుకున్న ప్రణాళికలు మధ్యలో ఆగిపోతాయి, లేదు బాగా ఆలస్యం అవుతాయి. తద్వారా ఏంటంటే మేషరాశి వారికి కొంత ఆలస్యం తప్పదు. అలానే పనులు కూడా కొంత నత్తనడక నడుస్తాయని చెప్పచ్చు. అంతేకాకుండా వచ్చేసి ఈ రాశిలో ఉండేటువంటి చదువుకునే విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకి కొంచెం పరీక్షా కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే సహజంగా గురుడు బాగున్నాడు అనుకోండి పరీక్షల్లో మంచి ఫలితాలు ఉంటాయి. శని బాగున్నాడు అనుకోండి ఆరోగ్యరీత్యా బాగుంటుంది. ఆ విధంగా ఏంటంటే శని రాహు ఇద్దరు వ్యయస్థానంలో కలుస్తున్నారు. మే ఎండింగ్ వరకు ఉంటారు, మార్చి నుంచి. అంటే ఏప్రిల్ మే 2 నెలలు. తర్వాత రాహు లాభస్థానంలోకి వెళ్తాడు, శని వ్యయంలో ఉంటాడు. కాబట్టి ఏలినాటి శని ప్రారంభమైన దానికి సూచికగా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య భంగాలు కానివ్వండి, కొంత ఆర్థికంగా ఉండేటువంటి కొంత ఇబ్బందులు కానివ్వండి, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళకి కొంత ఆరోగ్యపరమైన శస్త్రచికిత్సలు కానివ్వండి, లేదంటే ఔషధ సేవలు కానీ అవసరం అవుతాయని చెప్పచ్చు. వీళ్ళకి ఏదైనా పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటాయండి? వీళ్ళకి ఏదైనా చేసుకోవడం వల్ల కాస్త మంచి ఫలితాలు దక్కే అవకాశం కానీ, ఈ లేట్గా జరిగేవి తొందరగా పూర్తయ్యేలాగా? సహజంగా ఏంటంటే శనివారం శని ప్రదోషం అంటాం. అంటే శనివారం నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత శివుడికి ప్రత్యేకమైనటువంటి ఆరాధన శని ప్రదోష వ్రతం అంటారు. అలానే వెంకటేశ్వర స్వామికి చేయటం. ముఖ్యంగా చెప్పాలంటే 7 శనివారాల వ్రతం వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పచ్చు. ఓకే, ఇక వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? వృషభ నామ సంవత్సరం అనొచ్చు 2025ని. అంటే వీళ్ళదే అన్ని రకాలుగా అన్ని విధాలుగానే కలిసి వచ్చే కాలం. ఎందుకంటే గురుడు ఈ రాశిలో ఉన్నాడు ప్రస్తుతం. ఇక్కడి నుంచి ధనస్థానానికి వెళ్తాడు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా స్థాన మార్పు కోరుకుంటున్నారు, పదవుల్లోనూ లేకుంటే వచ్చేసి ఉద్యోగంలో ఉన్నతి ప్రమోషన్స్ లాంటివి కోరుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఫలితాలు. అదేవిధంగా ఎవరైనా కొంతమంది విద్యార్థులు చదువు కోసం కానివ్వండి, ఉద్యోగం కోసం కానివ్వండి బయటికి వెళ్ళాలనే ప్రయత్నాల్లో ఉంటారు, వాళ్ళకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే వివాహం కాని వారికి వివాహపరమైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. అంటే ఏ రకంగా చూసుకున్న వృషభ రాశిలో ఉన్న వాళ్ళు గత 2 ఏళ్లుగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడి వాళ్లకు మంచి లాభదాయకమైనటువంటి అనుకూలమైన కాలం. మార్చి నుంచి మే వరకు అత్యద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకు అంటే శని రాహు పాపగ్రహాలు 2 లాభస్థానంలో ఉంటున్నాయి. అదేవిధంగా రవి అక్కడే కలుస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే కుజుడు తృతీయంలో ఉన్నాడు. అంటే చెడు చేసే గ్రహాలన్నీ చెడ్డ స్థానాల్లో ఉంటే వీళ్ళకు అత్యద్భుతంగా మంచి జరుగుతుంది అనొచ్చు. అలానే గురుబలం జూన్ దగ్గర నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. అందువల్ల గురుడు వీళ్ళకి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధిని ఇస్తాడు. అలానే స్పెక్యులేషన్ కానివ్వండి, లేదంటే వచ్చేసి ఎవరైతే ధనపరమైనటువంటి వ్యవహారాలు ఎక్కువగా నడుపుతుంటారు, వ్యాపారం కానివ్వండి, బ్యాంకింగ్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి చిట్స్ రిలేటెడ్ కానివ్వండి, వాళ్ళందరికీ కలిసి వచ్చే కాలం కింద చెప్పచ్చు. ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు
జూన్ దగ్గర నుంచి. అలానే శని లాభంలోకి వస్తున్నాడు రాజ్యంలోంచి. ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానానికి అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్ లాభదాయకంగా ఉంటుంది. భూమిపరమైనటువంటి పెట్టుబడులు లాభాన్ని మిగులుస్తాయి. భూమి మీద కొత్త భూమి కొట్టం కానివ్వండి, చాలామంది ఇంటి ప్రయత్నాల్లో ఉంటారు. అలాంటి వారికి కూడా కలిసి వచ్చే కాలం కింద చెప్పచ్చు. వీళ్లకు మరింత మంచి ఫలితాలు రావడం కోసమైతే గురుగ్రహ సంబంధమైనటువంటి గురువార నియమం పాటించినట్టయితే చాలా మంచి అనుకూలమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశిని వేధించింది గురుడే. ఇప్పుడు ఈ సంవత్సరంలో యోగం చేసేది గురుడే. అందువల్ల ఏంటంటే గురుడు వీళ్ళకి ఎంత మేలు చేస్తాడంటే వీళ్ళు దాన్ని ఎంతవరకు దాన్ని ప్రోధి చేసుకొని లబ్ధి పొందుతారనేది వీళ్ళ కృషిలో ఉంటుంది. కానీ నిజంగా అయితే మటుకు వీళ్ళు ప్రయత్నం చేసింది ఏది ప్రయత్నం వృధా పోదు. ఖచ్చితంగా బాగా ప్రయత్నించినట్టుకు 100% ఫలితం ఉంటుంది. తక్కువ ప్రయత్నించిన వాళ్ళకి 50 నుంచి 35 నుంచి అలా ఫలితాలు ఉంటాయి. కానీ ఫలితం లేకుండా అయితే ఈ సంవత్సరం ఉండదు. కాబట్టి ఈ సంవత్సరం 2025 వృషభనామ సంవత్సరం అని చెప్పచ్చు. ఓకే, అన్ని విధాలా వీళ్ళు లాభపడతారు. ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది 2025? కష్టాలు ఏమన్నా ఉన్నాయంటే మిథున రాశి వారివేనండి మొత్తం వాళ్ళకే. ఎందుకంటే ఈ సంవత్సరం మిథున రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు అధికంగా ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా గురుడు ఈ రాశిలో ప్రవేశించడం, ధనస్థానంలో కుజస్తంభన. కుజుడు ఎప్పుడు 45 రోజులు ఒక రాశిలో ఉంచి ముందుకు వెళ్ళాలి. కానీ దాదాపు 6 నెలల కాలం పాటు అక్కడే ఉంటున్నాడు. ఇది ఏమవుతుందంటే కుజస్తంభన ఉండటంతో కుజుడు కొన్ని ఆకస్మిక సంఘటనలకు కారకుడు అవుతాడు. గందరగోళాలు, కోర్టు కేసులు, లేదంటే చికాకులు, ఇలాంటి వాటికి మిథున రాశి వాళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కుటుంబంలో కూడా కొన్ని అపశృతులు కానివ్వండి, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు కానివ్వండి, కొన్ని చోట్ల ఎడబాట్లకు కూడా కారణమయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి గురుబలం వాళ్లకు ఎంత ప్రతికూలంగా ఉందంటే అంత ఇబ్బందులు ఉన్నాయి. శని కూడా రాజస్థానానికి వస్తాడు. అందువల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వారికి ఆరోగ్య భంగాలు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి ఆరోగ్యపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు కానీ అవసరం అవుతాయి. వీళ్ళకి ముఖ్యంగా ఏదో దారిన పోయేది వచ్చి వీళ్ళకి ఇబ్బంది పెట్టి వీళ్ళని దాంట్లోనే బాగా ఎంతవరకు వీళ్ళని ఇబ్బంది పెట్టాలో అంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. చాలామంది రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకు ఒక రకంగా అత్యంత గడ్డు కాలం అని చెప్పచ్చు. ఏకాకిలుగా మిగులుతారని చెప్పచ్చు. నమ్మిన వాళ్ళు కానీ సొంత వాళ్ళు కానీ అందరూ వదిలేసి ఇక ఏకాకిగా మిగిలేటువంటి పరిస్థితి మిథున రాశికి కనపడుతుంది. ఓకే, అన్ని విధాలా నెగిటివ్ ఉండబోతుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఇటువంటి వారు వాళ్ళకు కూడా ఎలా ఉండబోతుంది? రైతులకు ఫలితం ఆశించినంత ఉండదు కానివ్వండి, కృషికి ఎప్పుడైనా కొంత ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళు 100 బస్తాలు వస్తాయి అనుకుంటారు అనుకోండి, కనీసం 60-70 బస్తాలనే వస్తాయి రైతులో ఉన్న వాళ్ళకి. అలానే విద్యార్థులకు కూడా అదే విధంగా పర్సంటేజ్ అనుకోండి, అంటే మార్కుల పరంగా చూసుకున్నట్టయితే ఉత్తీర్ణత శాతం కానివ్వండి, లేదంటే వాళ్ళు పొందేటువంటి మార్కులు కానివ్వండి, చాలా వరకు కొంత తక్కువ స్థాయిలోనే ఉంటాయి. వాళ్ళు బాగా కష్టపడినా కూడా ఫలితం వాళ్ళు ఆశించిన స్థాయి ఫలితం ఉండదని చెప్పచ్చు. మరి మిథున రాశి వారు 2025లో మంచి ఫలితాలు దక్కించుకోవాలంటే కొంతవరకు ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా వచ్చేసి గురుగ్రహ శాంతి అవసరం. గురుగ్రహానికి పూర్తి శాంతి, దక్షిణామూర్తిని ఆరాధించడం. దక్షిణామూర్తికి తెల్లటి పుష్పాలతోనూ మంచి గంధంతో గంధం లేపనం చేయించి తెల్లటి పుష్పాలతో ఆరాధించినట్లయితే చాలా వరకు గురుగ్రహ దోషం తొలగుతుంది దక్షిణామూర్తిని. అదేవిధంగా గురుగ్రహానికి శాంతులు జరిపించుకోవటం, గురుగ్రహానికి సంబంధించిన శనగలు కానివ్వండి, లేదంటే పసుపు రంగు వస్త్రాలు బాబాకి కానీ శివుడికి కానీ దానం చేసినట్లయితే వాళ్ళకు చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉజ్వలమైన కాలం, మహోజ్వలంగా ఉంటుంది కర్కాటక రాశికి. ఎందుకంటే ఇప్పటివరకు అష్టమంలో ఉన్నటువంటి గురుడు భాగ్యంలోకి వెళ్తాడు మార్చిలోనే. ఏప్రిల్ నుంచి వాళ్ళకి చాలా అత్యద్భుతమైన కాలం. వీళ్ళు ఎప్పుడో చేసి ఫలితం రాలేదని వదిలేసినా కూడా ఇప్పుడు వీళ్ళని ఎత్తుక్కుంటూ ఫలితం వస్తుంది. అంటే పాత బకాయిలు వసూలు అవటం కానివ్వండి, లేదంటే వచ్చేసి వీళ్ళు అంతకుముందు చేసిన పని వీళ్ళకు పని పూర్తి అయింది కానీ ఫలితం రాలేదు, ఆ విధంగా వచ్చేసి దానికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ లాంటివి ఉంటాయి, అవన్నీ వీళ్ళకి అనుకూలంగా వస్తాయి. స్పెక్యులేషన్ బాగుంటుంది. కుటుంబంలో ఉండేటువంటి చికాకులు తొలుగుతాయి. భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబంలో ఉండేటువంటి సభ్యుల మధ్య కానివ్వండి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే శని అష్టమంలో ఉంటే అసలు మనిషిని ఎంత వేధించాలో గత 2 సంవత్సరాలు వీళ్ళు చూసుంటారు. అలానే కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు కూడా వాళ్ళకున్నటువంటి అధికారాలు, అలానే వాళ్ళకున్నటువంటి ఉన్నత స్థాయి నుంచి కొంత పతనం లాంటిది జరిగింది. అలాంటి వాళ్లకు తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం లాంటి యోగాలు వస్తాయని చెప్పచ్చు. అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు విదేశాల నుంచి లేదంటే దూరదేశాల నుంచి
కొన్ని అవకాశాలు వీళ్ళు ఎత్తుక్కుంటూ వస్తాయి. భాగ్యం అంటే అదృష్టం అంటే వీళ్ళదే. ఎందుకంటే గురుడి స్థితి లాభంలో ఉంది, వ్యయంలోకి వస్తాడు. వ్యయంలోకి గురుడు వచ్చినా కూడా వీళ్ళకి కలిగే లాభం ఏంటంటే సద్వ్యయం చేయిస్తాడు. ఇంట్లో శుభకార్యాలు జరగాలి, పెళ్ళిళ్ళు అవుతాయి, లేదు ఇల్లు కట్టుకోవాలి, గృహ సంబంధమైన యోగాలు వస్తాయి. ఆ విధంగా ఏంటంటే వీళ్ళకు ఖర్చు అయినా కూడా సద్వ్యయం మంచిగా అవుతుంది. కన్స్ట్రక్టివ్ ఎక్స్పెండిచర్ అనొచ్చు. అలాంటి వాటికి గురుడు బాగా దోహదపడతాడు. అలానే శని వేధ పూర్తిగా తొలగిపోవటం. ఇక్కడ రాహు వీళ్ళకి మళ్ళీ మే దగ్గర నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. కానీ కుంభరాహు చాలా విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అష్టమే యశప్రదాత్రే అంటాం. రాహు అష్టమంలో ఉంటే కీర్తి, ఒక రకమైనటువంటి గుర్తింపు, గౌరవం దక్కుతాయి. తద్వారా ఏంటంటే వీళ్ళకు ఇప్పటివరకు వచ్చేసి ఒక రకమైన మసకబారినటువంటి వీళ్ళ ప్రతిష్ట మళ్ళీ వెలుగొందుతుందని చెప్పచ్చు. తద్వారా వీళ్ళకి ఏంటంటే మళ్ళీ కొత్త శక్తులు వస్తాయి. అంటే నీరసం కానీ, లేదంటే ఒక రకం నిరుత్సాహంలో ఉన్నటువంటి వాతావరణం నుంచి ఉత్సాహభరితమైన వాతావరణం, చుట్టూ పరిస్థితులు కానివ్వండి, తన అనుకూలమైన వ్యక్తులు కానివ్వండి, తనకు మళ్ళీ వచ్చేసి తన దగ్గరికి చేరటంతో మంచి బలీయమైన శక్తిగా ఎదుగుతారని చెప్పచ్చు. కర్కాటక రాశి కూడా 2025లో వీరికి కూడా చాలా బాగుండబోతోంది. అద్భుతంగా ఉంది. ఓకే, ఇంకా మంచి ఫలితాలు దక్కించుకోవాలంటే వాళ్ళు ఎవరికి ఆరాధన చేస్తే మంచిదంటారు? స్త్రీ శక్తిని ఆరాధించాలి. దుర్గా లేదంటే వచ్చేసి కాళీ, అలాంటి అమ్మవారి రూపంలో కూడా కొంత ఉగ్రమైన రూపాలు, వాటిని ఆరాధించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఆరాధన చేయండి. ఎందుకంటే కర్కాటకం అంటేనే చంద్రుడి రాశి. గ్రహరాజ్యంలో చంద్రుడిని రాణి కింద చూస్తాం. అందువల్ల స్త్రీ శక్తి వీళ్ళకి దోహదకారం అవుతుంది. లేదంటే వీళ్ళకి పూర్తి సహాయ సహకారం అందించే వాళ్ళు స్త్రీలు అవుతారు. కాబట్టి స్త్రీ శక్తిగా అమ్మవారిని ఆరాధించండి, మంచి యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. శుక్రవారం నియమం కానివ్వండి, సోమవారం కానీ అమ్మవారిని ఆరాధించండి, మంచి యోగాలు పొందుతారు. గురువుగారు, మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ 2025? 2025 సింహరాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి కానివ్వండి, గత సంవత్సరంతో పోల్స్తే మెరుగైన ఫలితాలని చెప్పచ్చు. అద్భుతమైన ఫలితాలు కాదు, కానీ గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. తర్వాత వీళ్ళకి కొంత నిర్మాణ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, లేదు కొత్తదైనటువంటి ప్రణాళికలు ఏమైనా వేసుకున్నట్లయితే కొంత నడుస్తాయి కానివ్వండి, బాగా వేగంగా నడవు. పనులు ఆలస్యం అవుతాయి కానీ అవుతాయి. దీనికి చాలా వరకు కుజస్తంభన కారణం. శని కూడా వచ్చేసేసి అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తాం. కాబట్టి ఏంటంటే వీళ్ళకు శని సంబంధమైనటువంటి పీడ కానివ్వండి, లేదంటే శని సంబంధమైనటువంటి ఆలస్యం తొలగడం కోసం శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మంచిది. తర్వాత రాహుకేతువుల్లో కేతువు కూడా ఈ రాశిలోకి వస్తాడు. కేతువు ఈ రాశిలో ఉన్నందువల్ల, కేతు అంటే తల లేకుండా ఉండేటువంటి గ్రహం. ఒక రాక్షస స్వరూపానికి తల అనేది రాహు, కేతు మిగతా మొండెం భాగం. కేతువు రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని రకాలైనటువంటి పనులు ఆలస్యం అవుతాయి, లేదు పని పూర్తయినా ఫలితం ఆలస్యం అవుతుంది. అంటే పని పూర్తవుతుంది, అంతా ఓకే అవుతుంది, కానీ ఫండ్స్ రిలీజ్ అవ్వడం లేట్ అవుతుంది. ఆ విధమైన ఆలస్యాలు ఉంటాయి. దానికి ఏంటంటే ఖచ్చితంగా నిత్యం గణపతిని ఆరాధించితే చాలా మంచి యోగాలు ఉంటాయి. అలానే ఏంటంటే వీళ్ళకి కొంతమంది వివాహ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది. ఎవరైనా వివాహం కావాల్సిన వాళ్ళు ఉన్నా, ఉద్యోగ ప్రయత్నాలు త్వరగా నిర్ణయం తీసుకోండి. అంటే రెండో అర్ధభాగం కంటే మొదటి అర్ధభాగం, మొదటి 6 నెలల్లోపు అయితే ఫలితాలు బాగుంటాయి. గురుడు లాభంలోకి వచ్చినా కూడా గురుడు శత్రుస్థానంలో ఉన్నందువల్ల, అష్టమాధిపతి అయినందువల్ల అంత అద్భుతమైనటువంటి యోగవంతమైన ఫలితాలు ఇవ్వటం లేదు. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన టైం. ఒక దాని మీద పెట్టుబడులు పెట్టి వేచి చూస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అంటే స్పెక్యులేషన్ చేస్తారు, షార్ట్ టైం స్పెక్యులేషన్ కాకుండా లాంగ్ టర్మ్ స్పెక్యులేషన్ మీద ఇన్వెస్ట్ చేయండి, లాభదాయకంగా ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు చేయాల్సింది వచ్చేసేసి ఓపిక కావాలి ముందు. అన్నిటికంటే కూడా ఏంటంటే ఇవాళ చేసాం రేపు ఫలితం రాలేదనకుండా కొంత వేచి చూస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి. వాళ్ళకి ఏమైనా పరిష్కార మార్గాలు ఉంటాయంటారా గురుగారు? ముఖ్యంగా వచ్చే శనికి పరిహారం చేసుకోండి. శనికి సంబంధించింది నిత్యం ఆంజనేయ స్వామిని ఆరాధించండి. హనుమాన్ చాలీసా కానివ్వండి, లేకుంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఆరాధనలు, మణిసూక్తపూర్వకమైనటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన శాంతులు చేసుకుంటే అష్టమ శని సంబంధించిన బాధలు, అష్టమ రాహు సంబంధించిన దోషాలు తొలుగుతాయి. అదేవిధంగా వస్తే పటికి బెల్లం ఉంటుంది, దాన్ని శనగపప్పుతో కలిపి, పచ్చిపప్పు అంటారు కదా, పచ్చి శనగపప్పు, పటికి బెల్లం రెండింటినీ కలిపి ఈ గణపతికి కానీ ఆంజనేయ స్వామికి కానీ నివేదన చేసి దాన్ని చిన్నపిల్లలకు పెట్టండి. తద్వారా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థికపరమైనటువంటి లాభాలు జరుగుతాయి, దానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఓవరాల్గా అయితే సింహరాశి వారికి కొంత మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. బాగుంది, కానీ ఆలస్యంగా వస్తే ఫలితాలు అంతే. ఓకే, వెయిట్ చేయాలి వాళ్ళు అంతే. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది 2025? కన్యా రాశి వారికి ఉన్నటువంటి వేధలు తొలుగుతున్నాయి. మొట్టమొదటి చెప్పాల్సింది, కేతు రాశిలో ఉన్నాడు. అది మే నుంచి కేతు వచ్చేసేసి రాశి మారి సింహరాశిలోకి వెళ్తాడు. సప్తమంలో ఉన్నటువంటి రాహు, దానివల్ల కొన్ని పనులు అయినాయి,
ఫలితం రాలేదు, లేదు అయినాయి కానీ ఏదో అయినాయి అంటే అయినాయి అంటే ఏదో ఒకటి సర్దుబాటు చేసుకొని పని పూర్తి చేయటం వేరు, సంతృప్తిగా నన్ను ఒక రకమైన గొప్ప విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని ముగించినా కూడా దాని ఫలితం లేని కారణం చేత నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు ఒక రకమైనటువంటి కొత్త ఉత్సాహం వస్తుంది. మే తర్వాత మార్చికి శని మారుతున్నాడు, మే తర్వాత వచ్చేసేసేమో రాహుకేతులు మారుతాడు, తర్వాత జూన్లో గురుడు మారుతాడు. ఇలా ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాలు, మిగతా గ్రహాలకు నెలకోటి 15 రోజులకోటి, తర్వాత 45 రోజులకోటి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఆ దాంట్లో దీర్ఘకాలం ఉండేటువంటి గ్రహాలు గురుడు, అలానే శని, అలానే రాహుకేతువులు. ఇవన్నీ మారటం వల్ల కన్యా రాశి వారు ఎక్కువ లాభపడతారని చెప్పచ్చు. వీరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ పని చేయాలి, వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి ఇంతవరకు వీళ్ళని పట్టించుకోని కూడా వీళ్ళని ఎత్తుక్కుంటూ వస్తారనమాట, వీళ్ళే కావాలని చెప్పని. కాబట్టి మీ ప్రాధాన్యతలు పెరుగుతున్నాయి, కన్యా రాశికి సంబంధించిన ప్రాధాన్యతలు చాలా చక్కగా పెరుగుతున్నాయి, మీకు తగిన గుర్తింపు లభిస్తుంది, అవకాశాలు కలిసి వస్తాయి. వాళ్ళు ఎవరైతే మీ వల్ల లబ్ధి పొందాలో లేదంటే మీ అవసరం ఉందో వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి మీరు కంగారు పడవలసిన పని లేదు. సో మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు వచ్చేటువంటి సంవత్సరం 2025 సంవత్సరం మీకు ఉజ్వలమైనటువంటి చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు, కొత్త భాగస్వామ్యాలు ప్రారంభించవచ్చు, అదేవిధంగా వచ్చేసి కొత్త ప్రణాళికలు కానివ్వండి, ఉన్నదాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎక్స్టెన్షన్స్కి వెళ్తుంటారు చాలామంది. అలాంటి వాటికి అనుకూలమైన కాలం కింద చెప్పచ్చు. మరి కన్యా రాశి వాళ్ళకి ఇంకొంత మెరుగైన ఫలితాలు రావాలన్నా, లేదంటే అనుకున్న ఫలితాలు సాధించాలన్నా ఎటువంటి పరిష్కార మార్గాలు, లేదంటే ఎవరిని ఆరాధించాలి? కన్యా రాశికి సంబంధించినంత వరకు కన్యా రాశిలో మంచి బలమైనటువంటి యోగం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలా యోగవంతమైన ఫలితాలు ఉంటాయి. తులసి కానివ్వండి, లేదంటే బిల్వపత్రాలతో వెంకటేశ్వర స్వామిని అర్చన చేసే విధానం ఉంటుంది. తిరుమలలో కూడా బిల్వపత్రార్చన అని చెప్పి ప్రత్యేకమైన పూజ ఉంది. అలాంటి బిల్వపత్రాలతో వీళ్ళు వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. దాంతోపాటు ధన ప్రవాహం వీళ్ళకి వైపుగా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పి. ఇక తులరాశి గురుగారు, తులారాశిది ఈ సంవత్సరం చెరిసగం అనే విధంగా ఉంటుంది. తులారాశి వారి యొక్క ఫలితాలు, వాళ్ళ రాశి యొక్క స్వభావం బ్యాలెన్స్, అదే బ్యాలెన్స్ ఈ సంవత్సరం ఉంటుంది. అందువల్ల మంచి ఫలితాలే అనుకోవచ్చు. కానివ్వండి, అది కూడా రెండో భాగం బాగుంది మొదటి భాగం కంటే. మొదటి భాగంలో ఏంటంటే వీళ్ళకి అష్టమ గురుడు, దానివల్ల కొంత ఇబ్బంది. గురుడు అష్టమంలో ఉంటే గ్రంథి పీడ అంటాం, అంటే మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథులు, గ్లాండ్స్ అన్నీ కూడా అనారోగ్య సమస్యలతోనూ, లేకుంటే వచ్చేసి కొంతమందికి గొంతు సమస్యలు ఉంటాయి, కొంతమందికి లివర్తో వచ్చేటువంటి సమస్యలు, జాండీస్ కానివ్వండి, లేదంటే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు కానివ్వండి, కొంతమందికి ప్రొస్టేట్ రిలేటెడ్, కొంతమంది పిట్యూటరీ రిలేటెడ్, అది మొదటి అర్ధభాగంలో వీళ్ళని బాధించేటువంటి అవకాశం. తులారాశి వారికి ఎక్కువగా గ్రంథిపీడ ఉన్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. తర్వాత జూన్ వరకు వీళ్ళు వెళ్ళినా కూడా తర్వాత చూద్దామనే విధంగా మాట్లాడతారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏది తలపెట్టినా కూడా వాయిదాల మీద వాయిదాలు అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే జూన్లో గురుడు మారతాడో, భాగ్యంలోకి వెళ్తాడు, అప్పుడు వాళ్ళందరికీ ఈ వ్యక్తే గుర్తొస్తాడు. ఫలానా వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి ఆ రోజు నా పని మీద, కాబట్టి అతను ఆ పనిలో అతని ద్వారా అయితే మనకు మంచిది, వాళ్ళు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. కాబట్టి మీకు కొంత మొదటి అర్ధభాగం మీకు ఫలితాలు మంచిగా లేవు, కాబట్టి మీకు రెండో అర్ధభాగం బాగుంటుంది. కాబట్టి కోర్టు కేసుల్లో కానివ్వండి, లేదంటే వచ్చేసి ఇంకేదన్నా మీరు కొంచెం కష్టాల్లో, ఇబ్బందుల్లో, లేదంటే అప్పులు, లేదంటే బ్యాంకు సంబంధించిన లోన్స్ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వీరందరూ కూడా కొంత జూన్ తర్వాత అయితే మంచి ఫలితం ఉంది కాబట్టి అప్పటిదాకా వేచి చూస్తే మంచిది. లేనట్లయితే మీకు కొంత త్వరపడితే మీకు నష్టము, లేదంటే వచ్చేసి అధిక భారం అయ్యేటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఆర్థికంగా గురుడు చాలా దెబ్బతీస్తాడు బాగోకపోతే. లేదు, మీరు చేసిన ఖర్చు, పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. కాబట్టి కొంచెం వేచి చూడండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. రెండో అర్ధభాగం బాగుంది, మొదటి అర్ధభాగం కంటే కూడా జూన్ తదుపరి నుంచే మీ జాతకానికి ఉజ్వలమైన కాలం. కాబట్టి మీరు మొదటి అర్ధభాగం కొంత వాయిదాలు మీరే వేసుకోండి, లేదా సమస్యను ఇప్పుడు కాదు కొంత పోస్ట్పోన్ చేసుకొని సమస్య మీద అప్పుడు పనిచేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరికి ఆరాధన చేసుకుంటే మంచిది, లేదంటే ఎటువంటి పరిష్కార మార్గాలు ఏమన్నా? దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేస్తే మంచిది. తర్వాత వచ్చేసి ఔదంబర వృక్షం అని అంటారు, అంటే మీకు మేడి చెట్టు అని చాలా చోట్ల గుళ్ళల్లో ఉంటుంది. లేదంటే మేడి కూడా మంచి పంచబెల్వాల్లో, మేడికి పంచ పల్లవాల్లో మేడి కూడా మంచి విశేషం. ఆ మేడి చెట్టుకు సంబంధించినటువంటి పూజ, దాని మీద వచ్చేసి దత్తాత్రేయుని గురువుని ఆవాహన చేసి పూజ చేయటం, లేదు గాన్గాపూర్ లాంటి క్షేత్రాలు సందర్శన చేసుకోవటం, ఇలాంటి వాటి వల్ల వీళ్ళకి వచ్చేసేసి గురుగ్రహ పీడ తొలుగుతుంది. దాంతోపాటుగా వచ్చేసేసి వీరికి గురుగ్రహ శాంతులు, తర్వాత వచ్చేసి గురువుకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానివ్వండి,
తనకు గౌరవించాల్సిన వ్యక్తుల్ని గౌరవించుకున్నట్లయితే, అంటే తల్లి కావచ్చు, గురువులు కావచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని సరిగా గౌరవిస్తున్నట్టయితే వాళ్ళ యొక్క ఆశీస్సులతో వీళ్ళు కొంత వచ్చేసేసి మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు గురుడు సత్ప్రవర్తన, లేదంటే వచ్చేసి మంచి ఆలోచించడం, ఎదుటి వాళ్ళు మంచి కోరండి, మీకు మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళకి చెప్పాలంటే అందరి మంచి మీరు కోరండి, మీ మంచి తప్పనిసరిగా జరుగుతుంది. మీ మంచిగా కోరుకున్నారు, ఏమీ జరగట్లేదు. అది ఈ సంవత్సరం మీరు పెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వీళ్ళది ఒక రకంగా చాలా చాలా విశేషమైన కాలం చెప్పాలి. ఎందుకు అంటే గురుబలం వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మీరు కనుక వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కనుక చూసుకున్నట్లయితే ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్న ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటాం. వీళ్ళు ఎప్పుడో ప్రణాళిక చేపట్టున్నారు కొన్ని పనులు, అవి సాగి 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 సంవత్సరాలుగా సాగుతున్న పనులు ఉంటాయి. లేదు ఒక పని మొదలెట్టారు, అవ్వట్లేదని వదిలేశారు, ఇప్పుడు అదే ఏదో రూపంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఆ విధంగా ఏంటంటే వృశ్చిక రాశి వారికి కాలం కలిసి వస్తుంది. దేశ విదేశాలతో జరిగేటువంటి కొన్ని మార్పులు, లేదంటే ఇంటర్నేషనల్గా జరిగేటువంటి కొన్ని ఒప్పందాలు, లేదంటే వచ్చే సముద్రం మీద జరిగేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ఇలాంటి వాటిలో వచ్చేటువంటి మార్పుల వల్ల అవసరాలు ప్రాధాన్యతలు పెరిగిన దానివల్ల దాంట్లో అంతిమంగా వృశ్చిక రాశి వారు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. తద్వారా ఏంటంటే వీళ్ళకు చాలా అద్భుతమైన కాలం. అలానే ఈ రాశిలో ఎవరైనా వివాహ ప్రయత్నాల్లో ఉన్న వాళ్లకు వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తర్వాత చదువుకునే విద్యార్థులకి చదువు బాగుంటుంది. ఆర్థిక పరంగా మటుకు అత్యద్భుతమైన కాలం. ఖచ్చితంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఒక పెద్ద మొత్తంలో ధనం అందుతుంది. అది వ్యాపారం వల్ల కావచ్చు, క్రయ విక్రయాల వల్ల కావచ్చు, లేదంటే వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్లో నిల్వ ఉంచినటువంటి పెట్టుబడులు కానివ్వండి, ఫిక్స్డ్స్ కానీ వాటి రూపంలో వచ్చేసి మెచ్యూర్ అయ్యి రావటం కావచ్చు. ఇలాంటి రూపంలో ఏదో రూపంలో వృశ్చిక రాశి వారు ఆర్థిక లబ్ధిని పొందుతున్నారు. మంచి ఆర్థిక లబ్ధి, ఏదో 10,000 వచ్చినాయి, 1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి కాకుండా వాళ్ళ జీవిత ప్రమాణానికి సరిపోయేటువంటి మంచి ఒక పెద్ద అమౌంట్ లాంటిదే వీళ్ళకి అందుతుంది ఈ సంవత్సరం. తద్వారా ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి చాలా దీర్ఘకాలిక ఉన్నటువంటి అవసరాలు తీరుతాయి. తద్వారా ఏంటంటే వీళ్ళకి మంచి పురోగతి లభిస్తుంది. చాలా బాగుంది వృశ్చిక రాశి వారికి. ఇక ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ధనుస్సు రాశి వారికి గమనిస్తే కనుక వీళ్ళకు కొన్ని ఈక్వేషన్స్ కలిసి వస్తాయండి. అంటే మామూలుగా వీళ్ళు దాంట్లో అప్పటి వరకు పార్ట్ కాదు, కానీ ఏవో లెక్కలు అటు ఇటు అయ్యి చివరికి వీళ్ళే దానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళకు వచ్చేసేసి అలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్నతమైన యోగం లభిస్తుంది. ఆర్థికంగా అయితే వీళ్ళ జాతకానికి అసలు తిరిగే లేదు. ఎందుకంటే రాహువు శని ఇద్దరు ఒకళ్ళ రాశిలో ఒకళ్ళు మారుతున్నారు. అంటే కుంభంలో ఉన్నటువంటి శని మీనంలోకి వెళ్తాడు, మీనంలో ఉన్నటువంటి రాహు కుంభంలోకి వస్తున్నాడు. తృతీయ రాహు ఉంటే ఒక యోగం మీకోసమే సిద్ధపరుస్తుంది. ఈ సంవత్సరం ఒక మంచి యోగం మీకోసమే తయారై రెడీగా చేసి సంవత్సరం మీ ముందుకు తీసుకొస్తుంది. తద్వారా ఏంటంటే అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, లేదంటే వచ్చేసి ఎప్పుడో ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా దీంట్లో ఉన్నటువంటి మూలా నక్షత్రం కానివ్వండి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కానివ్వండి, అసలు ఎలా ఉంటుంది అంటే కొన్ని విశేషమైనటువంటి అవకాశాలు వీళ్లకు అంది వచ్చినట్టుగా వస్తాయి. అంతవరకు ఏంటంటే వీళ్ళకి దాంట్లో ప్రాధాన్యత లేదు, కానీ ఏదో ఒక మార్పు జరుగుతుంది. చివరికి లబ్ధి పొందేది ఎవరంటే ఆ మార్పులో వీళ్ళే. ఆర్థిక విషయాలు బాగుంటాయి, అధికారులకు దగ్గర అవుతారు, లేదు అధికారం వీళ్ళకి హస్తగతం అవుతుంది, లేదు అధికారంలో ఉన్న వ్యక్తులు వీళ్ళకు ఏ పనైనా సరే మీకు చేయాలా, మీకు చేసేస్తున్నామని అలా చేసి పెడతారు. అంత అనుకూలమైనటువంటి కాలం. అలానే గురుడు అష్టమంలోంచి షష్టమంలోంచి సప్తమంలోకి వస్తాడు. షష్టమంలో గురుడు ఉంటే విజయయోగం అంటాం. తద్వారా ఏంటంటే పరీక్షల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రయత్నాల్లో కానివ్వండి విజయవంతమైన ఫలితాలు పొందుతారు. తర్వాత సప్తమంలో గురుడు వచ్చిన తర్వాత జూన్ దగ్గర నుంచి వీళ్ళకి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం పరిపూర్ణంగా అవుతుంది. అంటే అప్పటి వరకు కుదరకపోయిన సంబంధం వెంటనే కుదిరి వెంటనే వివాహం అవుతుంది. అలాగనే వచ్చేసి వీళ్ళకు ఇంకొక విషయంగా చెప్పాలి అంటే ఈ గృహపరమైనటువంటి కానివ్వండి, వాహనపరమైనటువంటి యోగాలు కానీ కలిసి వస్తాయి. 9 సంఖ్య 2025 9 వస్తుందండి. అందువల్ల ఏంటంటే దైవికమైనటువంటి అనుకూలత వృశ్చిక రాశికి ధనుసు రాశికి అధికంగా ఉంది ఈ సంవత్సరం. చాలా యోగవంతమైన ఫలితాలు ప్రత్యేకంగా ఈ 2 రాశుల వాళ్ళు పొందగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు?
మకర రాశి వారికి ఇది విముక్తి నామ సంవత్సరం. శని వాళ్ళని ఏలినాటి శని వదిలిపెడుతోంది. తద్వారా ఏంటంటే వాళ్ళకి విముక్తి. 7.5 సంవత్సరాలు శనిపీడ. ఆ 7.5 సంవత్సరాల నుంచి శనిపీడ నుంచి వాళ్ళకు ఒక రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది. తద్వారా మంచి ఉద్యోగ స్థిరత్వం, అలానే వచ్చేసి ఉన్నతి, ముఖ్యంగా ఆరోగ్యం. ఎందుకంటే ఆరోగ్యం ఉంటే సగం అన్నీ బాగున్నట్టే. చాలామందికి ఆరోగ్య పీడ ఎంతగా అంటే మకర రాశి వాళ్ళు అనుభవించింది. గురుడు బాగున్నాడు, శని బాగలేదు, శని బాగున్నాడు, గురుడు బాగలేదు. అలా రాసుల్లో గురుడు శని మారిన దాంట్లో చాలా వీళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. 2020 దగ్గర నుంచి మకర రాశి వారు ప్రతినిత్యం ఏదో రకమైన గందరగోళమే. అంతకు ముందు కూడా ఉంది ఏలినాటి శని. 2020 ఈ రాశిలో శని గురులు ఇద్దరూ కలిశారు. దానివల్ల వీళ్ళకు వచ్చినటువంటి బాధలు ఇవాల్టికి ఒక రకంగా విముక్తి పొందే విధంగా ఉంటాయని చెప్పచ్చు. తద్వారా నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి. తనకు ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికారులు కానివ్వండి, యజమానులు కానివ్వండి, వీళ్ళని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వచ్చేసి మకర రాశి వారికి విదేశీయానానికి అనుకూలమైన కాలం. కొన్ని పరిస్థితుల్లో గురుడు యొక్క మార్పు ఏదైతే ఉందో షష్ఠ స్థానానికి వెళ్తాడో స్థాన మార్పులు ఇస్తాడు. అంటే ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదంటే వచ్చేసి కొత్త ఉద్యోగంలోకి మార్పులు కానివ్వండి, లేదంటే విదేశాలకు ప్రయాణమై విదేశాల్లో మంచి లబ్ధి పొందడం కానివ్వండి, ఒక మిత్రుడి యొక్క పరిపూర్ణ సహకారం అందుతుంది. మిత్రుడు అంటే సహజంగా ఏంటంటే 9 సంఖ్య కుజుడిది. కుజుడు ఈ మకరానికి లాభాధిపతి, చతుర్థాధిపతి. కాబట్టి స్థిరాస్తి వృద్ధి, తర్వాత మీకు లాభస్థానంలో ఉండేటువంటి కుజుడి యొక్క లాభం వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి. అలానే ఏంటంటే కొంత కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపశృతులు ఉంటాయి కానివ్వండి, పెద్ద నష్టమేమి ఉండదు. ఎందుకంటే కుజస్తంభన వీళ్ళని కొంచెం బాధిస్తున్నది. దానికి కూడా ఏంటంటే సెప్టెంబర్ తర్వాత కుజుడు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే చిన్న కుటుంబ విషయాల్లో నిర్ణయాలు త్వరపడి తీసుకోవద్దు. అలానే శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీకు మంచి యోగం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చేసే పని ఏంటంటే ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కుందాం అంటారు. అలా కాదు, కొత్త మార్పులు కొన్నిటిని వీళ్ళు ఒప్పుకొని తీరాలి. జీవితంలో కొత్త మార్పును ఆహ్వానించినట్టయితే జీవితం మంచి పురోగతిని పొందుతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? కుంభరాశి వారికి కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. కుంభరాశి వచ్చేసరికి ప్రత్యేకంగా అర్ధాశ్రమ గురుడు, అలానే రాహు ఈ రాశిలోకి వస్తాడు. వీళ్ళు ఏ స్టేజ్లోనే ఉండనివ్వండి, వీళ్ళ మీద ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు కక్ష కట్టారా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ముఖ్యంగా రాహు వల్ల, శని వల్ల. శని రాశిలో ఉన్నాడు, మార్చిలో మారుతాడు, మేలో మళ్ళీ రాహు వచ్చి కూర్చుంటాడు. కొంత రహస్యమైన జీవితాన్ని కూడా గడపవలసి వస్తుంది. అంటే ఎవరికో భయపడో, లేదంటే అప్పుల బాధలు తాళలేకో, లేదంటే కొంతమంది శత్రువుల బాధలు వీళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేకో, కోర్టు కేసుల నుంచి విముక్తి కోసము కొన్నాళ్ళు రహస్యమైన జీవితం కూడా గడపాల్సి రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ఆశలు ఆలోచనలు చాలా ఆకాశాన్ని తాకుతూ ఉంటాయి. కానీ పరిస్థితి భూమికి కొంత పాతాళంలోకి ఉంది. అంటే భూమి మీద కూడా కాదు, భూమికి ఇంట లోపలికి ఉంది. తద్వారా వీళ్ళు మొదటి స్థితికి చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళకు మంచి ఫలితాలు లేవు. కాబట్టి ఆశలను అదుపు చేసుకోండి. ఆకాశంలో ఆశలు ఉన్నంత మాత్రాన్ని నెరవేరాలని లేదు. కాబట్టి అంటే మీ ఆశలను కొంచెం మీరు అదుపు చేసుకుంటే తద్వారా వచ్చేసి నష్టాల నుంచి కానివ్వండి, ఇబ్బందుల నుంచి కానీ కొంచెం ఉపశమనం దొరకచ్చు. ఏదో ఆశపడ్డాం అది అవ్వలేదంటే ఒక రకమైనటువంటి లోపల మదన పడిపోతుంటాం. ఇది అనుకున్నాం అవ్వలేదు, పని పూర్తి అవ్వలేదు. ఇలాంటివన్నీ ఏంటంటే మనిషిని ఒక రకంగా అంతర్గతంగా కుంగదీస్తాయి. బాధ, లేదంటే వచ్చేసి తనలో ఆత్మన్యూనతా భావం అంటాం, సెల్ఫ్ పిటి, అలాంటి దానికి అవకాశం ఈ సంవత్సరం. దాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రత్యేకంగా వచ్చేసి వీళ్లకు శని తర్వాత గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు, వెళ్ళినా పంచమంలోకి వెళ్తున్నాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి జరిగేది ఎంత వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరటం కోసం, లేదంటే పాత సమస్యల్ని సర్దుబాటు చేయడం కోసం వస్తాయి. తద్వారా కొంత ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంది కానీ ఎంతో కొంత అయితే మటుకు ఎదుటి శత్రు బాధ, రుణ బాధ, ఇలాంటి బాధలతో మీరు ఈ సంవత్సరం బాధపడుతున్నారు. దానికి విముక్తి కోసం ప్రత్యేకంగా వచ్చేసి మీరు చేయవలసింది గురుగ్రహ సంబంధమైనటువంటి శాంతి. తర్వాత వచ్చేసి వీళ్ళకు నారసింహస్వామిని ఆరాధించండి. నారసింహస్వామి ఏమిటంటే రహస్యమైనటువంటి శక్తుల్ని వీళ్ళకి సహకారం పంపిస్తాడు. తద్వారా ఏంటంటే వీళ్ళకి కొంచెం ఆ రహస్యమైన శక్తుల సహకారంతో సమస్యల్ని అధిగమించడానికి ఉపయుక్తమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఇక మీనరాశి ఆఖరి రాశి వారికి ఎలా ఉండబోతోంది? మీనానికి కష్ట సంవత్సరం అండి. ఇది కష్టాలతో ఉన్న సంవత్సరం. మీనంలోనే శని ప్రవేశిస్తున్నాడు, అలానే ప్రస్తుతం రాహు ఉన్నాడు. వీళ్ళకు ముఖ్యంగా అపప్రదలు తప్పకపోవచ్చు. అంటే జనాలు వీళ్ళు మంచి చేసినా చెడుగానే అనుకుంటారు. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా
వీళ్ళకి చివరికి వచ్చేసి ఒక రకమైన చెడ్డ రిమార్కే వస్తుంది. తద్వారా ఏంటంటే మానసికంగా చాలా నలిగిపోయి కుంగిపోవటం జరుగుతుంది. ముఖ్యంగా శని ఆరోగ్యాన్ని బాధిస్తాడు. తర్వాత వచ్చేసి క్రమంగా కుటుంబంలో తన ప్రాధాన్యత తగ్గిపోతుంది. అంతవరకు కుటుంబంలో అందరూ కూడా వీళ్ళ చుట్టూనే ఉన్నారు, వీళ్ళే సెంట్రలైజ్డ్గా ఉన్నారు. కానీ వచ్చేసి ఒక్కసారిగా అందరూ వీళ్ళని వదిలిపెట్టేసేసి వీళ్ళు ఒంటరి వారు అవుతున్నారు అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. తదుపరి వీళ్ళకి వచ్చేసరికి మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శని గురుడు అర్ధాష్టమంలోకి వస్తాడు. అలానే ధనస్థానాధిపతి కుజస్తంభన వల్ల ఆర్థిక విషయాలు స్తంభిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశిలో ఉండేటువంటి 29వ తారీఖు మార్చిలో ఉండేటువంటి గ్రహణం ఏదైతే ఉన్నదో అది మొత్తం 6 గ్రహాలు దాంట్లో ప్రాధాన్యత ఉన్నాయండి. సహజంగా యురేనస్ని ఎక్కువ నెప్ట్యూన్ని పాటించరు కానివ్వండి, నెప్ట్యూన్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ మీనంలో. మీనం జలరాశి, జలగ్రహం నెప్ట్యూన్, ఈ రెండూ కలిసిన దానివల్ల వీళ్లకు ఆ మార్చి నుంచి ఒక 2 నెలలు అటు 2 నెలలు ఇటు చాలా సందిగ్ధత ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కొంతమందికి శస్త్రచికిత్సలు చెప్పకపోవచ్చు, ఆకస్మిక ప్రమాదాలు, కొన్ని వాహన గండాలు, ఇలాంటి వాటికి అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళని మృత్యుంజయ శాంతి చేసుకోమని చెప్తాను. అలానే వచ్చేసి వీళ్ళకు ఆత్మరక్ష కోసం, కుటుంబ రక్ష కోసం ప్రత్యేకమైనటువంటి రక్షాపరమైనటువంటి రక్షోఘ్న సూక్తం అని ఉంటుంది, విష్ణువుకి సంబంధించింది. అలాంటి రక్షోఘ్న సూక్తంతో హోమం చేసి వీళ్ళ కుటుంబానికి కానివ్వండి వీళ్ళకి కానీ ఒక ప్రత్యేకమైన రక్షణ కట్టి దాని ద్వారా వచ్చేసి వీళ్ళకు దాంతో పాటుగా వచ్చేసేసి మృత్యుంజయం ఆరోగ్యం కోసం కానివ్వండి, తర్వాత వచ్చేసి ముఖ్యంగా వచ్చేసి కొంత ప్రాణానికి హాని లేకుండా ఉండడం కోసం అలాంటి శాంతులు చేయించుకుంటే మంచిది. సో ఓవరాల్గా 12 రాసుల వారికి కూడా ఎంతో కొంత మంచి అయితే జరగబోయే సంవత్సరంగా 2025 అయితే ఉండబోతోంది. గత సంవత్సరంతో పోలిస్తే 100% మంచి సంవత్సరం. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అనే వివరాలన్నీ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు మరోసారి. సో ఇది 2025 సంవత్సరం స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలియజేసే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. మరొకసారి 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.